వేసవి కాలంలో ఒక రోజున ఒక టోపీల వర్తకుడు ఊరంతా తిరిగి కొన్ని టోపీలను అమ్ముకున్నాడు. మిగిలిన టోపీలతో ఆ వర్తకుడు ఊరి చివర ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద చాలా చల్లగా ఉంది. ఆ వర్తకుడు కొంచెం సేపు కొనుకు తీయాలి అనుకొని అక్కడ పడుకున్నాడు. నిద్రపోతున్న వర్తకుని దగ్గరికి 3 కోతులు వచ్చాయి. పడుకున్న వర్తకుని పక్కన టోపీలను చూశాయి. తల ఒక టోపీని తీసుకున్న కోతులు టోపీని వర్తకుడు ఎలా పెట్టుకున్నాడో చూసి అవి కూడా అలాగే పెట్టుకున్నాయి. ఆ టోపీలు చాలా రంగురంగులుగా ఉన్నాయి. వాటిని చూసిన కోతులు చాలా మురిసిపోయాయి. గాఢ నిద్రలో ఉన్న వర్తకునికి మెలకువ వచ్చింది. పక్కన చూస్తే టోపీలు కనిపించలేదు. ఇంతలో ఆ వర్తకుడు చాలా కంగారు పడ్డాడు. చెట్టు మీద శబ్దం రావడంతో వర్తకుడు లేచి నిలబడి చెట్టు వైపు చూశాడు. చెట్టు మీద కోతులు 3 టోపీలు పెట్టుకొని కనిపించాయి. కోతుల తల మీద టోపీలు చూడడంతో ఆ వర్తకునికి కోపం వచ్చింది. తన కోపాన్ని అణచలేక గట్టిగా అరుస్తూ చంపేస్తానని చేత్తో బెదిరించాడు. కోతులు కూడా చేత్తో అలాగే చూపించాయి. కింద పడేసి తొక్కేస్తానని వర్తకుడు కాలితో నేల మీద తన్నాడు. కోతులు చెట్టుపైనే తన్నడం మొదలుపెట్టాయి. ఇవి నేనేం చేస్తే అవి కూడా అదే చేస్తున్నాయి కాబట్టి ఒక చిన్న తమాషా చేస్తాను అనుకున్నాడు. వెంటనే ఛీ వెధవ కోతుల్లారా, ఈ టోపీని కూడా పట్టుకొని పొండి అని తన టోపీని నేలపైకి కొట్టాడు. వెంటనే ఆ కోతులన్నీ కూడా అరుస్తూ టోపీలన్నీ నేల మీదకి విసిరాయి. ఆ టోపీలన్నీ ఏరుకొని మూట కట్టుకొని గబగబా అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు ఆ వర్తకుడు. ఈ కథ నీతి: శక్తి కంటే యుక్తే గొప్పది.